నమస్తే. నేను మీ రవీంద్ర. అది 1991 ఆగస్టు 6 మానవత్వం మంటగలిసిన రోజు. రెడ్లు, కాపులు చేయి చేయి కలిపి చుండూరు దళితుల్ని నరికి ముక్కలు చేసి గోతాల్లో కుక్కి తుంగభద్రలో వేసిన రోజు. పుట్టుకతోనే కులం ఆధారంగా ఈ సమాజం కొందరికి గౌరవం, హోదా, అధికారం కట్టబెట్టి మరికొందరిని పశువుల కంటే హీనంగా చూస్తుంది. పక్షిని, పాముని, జంతువుని, చెట్టుని, పుట్టని పూజించే హిందూ భావజాలం కొందరు మనుషులను మాత్రం అంటరాని వారిగా చిత్రీకరించింది. అదేమని అడిగితే వేటాడి, వెంటాడి, నరికి చంపుతున్నారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించింది. 1955లో అస్పృశ్యత నిరోధక చట్టం చేయబడింది. 1989లో ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. ఇన్ని చట్టాలు ఉన్నా నేటికి దళితులకి దేవాలయ ప్రవేశం లేదు. దళితులకి ఇళ్ళు అద్దెకి ఇవ్వరు, నీటి పంపుల దగ్గరకు రానివ్వరు, ఫ్యాక్టరీలలో, ఆఫీసుల్లో అవమానాలకు గురి చేస్తూ ఉంటారు. 1991 ఆగస్టు 6న రెడ్లు, కాపులు 4 గ్రామాలకు చెందిన వారు చుండూరు దళితవాడపై దాడి చేసి 7 మాలవారిని ఒక మాదిగ తన్ని నరికి చంపి గోతాల్లో కుక్కి తుంగభద్రలో పడేశారు. ఆ తరువాత హంతకుల అరెస్టుకై ఉద్యమిస్తున్న ప్రత్యక్ష సాక్షి అయిన కొమ్మెర్ల అనిల్ కుమార్ను పోలీసులు కాల్చి చంపారు. ఈ హత్యాకాండలో 219 మంది పైన కేసు నమోదైంది. 16 సంవత్సరాల తర్వాత 2007 జూలై 31న తీర్పు ప్రకటించింది ప్రత్యేక కోర్టు. 21 మందికి యావజ్జీవ శిక్ష, 35 మందికి 1 సంవత్సరం జైలు శిక్ష విధించింది ప్రత్యేక కోర్టు. ఆ శిక్ష నుంచి కూడా తప్పించుకోవడానికి ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుకి స్టే ఇచ్చింది. ప్రకాశం జిల్లా కారంచేడులో కమ్మ పెత్తందారులు మాలపల్లెపై పడి మారణకాండ సృష్టించారు. ఆ దాడిలో 6 దళితులు మరణించగా వందలాది మంది గాయపడ్డారు. మొత్తం 134 మంది కమ్మ కులస్తులపై కేసు నమోదైంది. 1994లో జిల్లా కోర్టు 5 యావజ్జీవ శిక్ష, 47 మందికి 3 ఏళ్ల జైలు శిక్ష, 4 10,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించగా ముద్దాయిలందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. 1998 జూలై 16న కర్నూలు జిల్లా వేంపెంటలో పుడ్డ వెంగళరెడ్డి అనుచరులు వేంపెంట మాదిగ పేటను తగలబెట్టి 5 దళితులని, 4 బీసీలని నరికి చంపి కాల్చి బూడిద చేశారు. 2006 డిసెంబర్ 11న కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రత్యేక కోర్టు ఈ కేసుని కొట్టివేసింది. కారంచేడు నరమేధానికి కారకుడైన అప్పటి మన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వియ్యంకుడైనటువంటి దగ్గుపాటి చెంచురామయ్యను, వేంపెంట మారణహోమానికి కారకుడైన బుడ్డా వెంగళరెడ్డిని పీపుల్స్ వార్ దళాలు కాల్చి చంపాయి. ఏ కేసుల్లో ఎవరికి ఎంత న్యాయం జరిగింది అనేది ఇప్పుడు అప్రస్తుతం. అయితే ఈ 3 దమనకాండాల సందర్భంగా అగ్రకుల భూస్వామ్య పెట్టుబడిదారి పాలకవర్గ శక్తులు పన్నిన కుట్రల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కుల నిర్మూలన పోరాట సమితి ప్రచురించిన దుడ్డు ప్రభాకర్ గారి చుండూరు నెత్తుటి చరిత్ర పుస్తకం చదివితే మరింత విపులంగా
ఆ ఘటనలో చనిపోయిన వారి ఒక్కొక్కరి చరిత్ర తెలుస్తుంది.